శివ గారు ఇక్కడే ఉన్నారు. ఆయనకి పాపం యాక్చువల్లీ 2-3 డేస్ నుంచి చాలా నీరసంగా, చాలా ఫీవరిష్గా బాగాలేదు. ఇంకా రేపు మళ్ళీ పొద్దున్నే తిరుపతి వెళ్తాను, బయలుదేరుతాను అని చెప్తున్నారు నాకు. చూడండి ఎలా పందిలాగా పడుకున్నాడు. ఏం ఉత్సాహం అండి, పరిమాణాలు ఉత్సాహం. హలో, గుడ్ మార్నింగ్. సీను రాజా, నమస్కారం అండి. నమస్కారం, కూర్చోండి, డ్రింక్స్ తీసుకోండి. పరి పరేవ్వా, వెళ్ళు, నువ్వు ఫస్ట్ వెళ్ళు. నాకు సుట్కేస్ రెడీ చేసి ప్లీజ్. నేనేమైనా నీ పెళ్ళాన్ని కాదు. ఇంతవరకు మీరు చేసినంత ఎక్స్ట్రాలే కదండి, పాప ఏంది అలాంటిందా? 12 అయింది, నేను ఎప్పుడు అక్కడ వెళ్ళి టచ్ అవ్వాలి? నువ్వు అక్కడ వెళ్ళి టచ్ అయ్యి వస్తావా? ఏమైనా రన్నింగ్ రేసా టచ్ అయ్యి ఇట్లా రావడానికి? తెలుసు కదా, సౌండ్ పెట్టి గిప్ అని కుదిరితే 2-3 అండర్వేర్ తీ. घूमर 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 घूमे केलीचिगा ओकेना ఏ మరువనే కలల్లోనూ నిన్నే బుజ్జమ్మా బుజ్జమ్మా. Hi guys, so for more fun updates and beautiful videos, subscribe our channel Neverending Tales and don't forget to press the beautiful bell icon and we love you. హాయ్ అందరికీ నమస్కారం. నేను ఎంత స్లోగా ఎందుకు మాట్లాడుతున్నానంటే శివ గారు ఇక్కడే ఉన్నారు. ఆయనకి పాపం యాక్చువల్లీ 2-3 డేస్ నుంచి చాలా నీరసంగా, చాలా ఫీవరిష్గా బాగాలేదు. అయినా ఈరోజు ఒక్కరోజుకే కొంచెం బాగున్నాను అని అనిపిస్తే చాలు, అయిపోయింది. ఇంకా రేపు మళ్ళీ పొద్దున్నే తిరుపతి వెళ్తాను, బయలుదేరుతాను అని చెప్తున్నారు నాకు. సో ఇప్పుడు ఏంటంటే దానికోసం ఆయన ఎటువంటి ప్యాకింగ్ చేయలేదు, ఏం చేయలేదు, లేచి వెళ్ళిపోతానన్నట్టు వెళ్ళిపోతున్నానని చెప్పారు. సో అదంతా నేను రేపు మీకు చూపిస్తాను అని ఇప్పుడు వీడియో స్టార్ట్ చేస్తున్నాను. కాబట్టి చూడండి ఎలా పందిలాగా పడుకున్నాడు. ఏం ఉత్సాహం అండి, పరిమాణాలు ఉత్సాహం. హలో, గుడ్ మార్నింగ్. సీను రాజా, నమస్కారం అండి. నమస్కారం, కూర్చోండి, డ్రింక్స్ తీసుకోండి. సో ఈరోజు నేను కొంచెం అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళాలి. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? నిన్న ప్రియాంక గారు నైట్ తింటున్నప్పుడు శివ గారు కాపాడండి ఫేస్ టు ఫేస్ ఈరోజు ఒక వీడియో చేద్దామా అని చెప్పి నేను లేచి స్నానం చేసి రెడీ అవ్వాలని వెళుతున్నాను. ఇంకా ప్రియాంక గారు రెడీ అవ్వలేదన్నమాట. ఇది ఆవిడ ప్లానింగ్. సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఆవిడ ఏం చేస్తున్నాడో నేను మీకు చూపిస్తాను, రండి. చూస్తారా ఏం చేస్తుంది? ఏయ్ పరి, పరేవ్వా, ఏంటి ఏం చేస్తున్నావు? అందరూ నీలాగా షార్ప్ గా ఉంటారు కదమ్మా, మాకు అర్థం కావడానికి కొద్దిగా టైం పడుతుంది. ఇక్కడ చూడు. కాదు, నిన్న ఏం చెప్పాను? షూర్ రేపు పొద్దున లేచి కొంచెం ఒక వీడియో చేద్దామా అన్నావు కదా. వీడియో ఎక్కడ, నువ్వు ఎక్కడ, ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ? పరి మిస్ ప్రియాంక ఎం జైన్, పడుకోని షూ. ఎప్పుడు లేస్తావు? నేను బయలుదేరాలి కదా. పరి ఎప్పుడు లేస్తావు? చూడండి ఈ వీడిని ఎలా పడుకుంది. గుడ్ మార్నింగ్ హైదరాబాద్. హాయ్ తోతో, గుడ్ మార్నింగ్. షీలా, గుడ్ మార్నింగ్. పాపం వాళ్ళు చూడండి ఎలా లోపల ఉన్నారు. ఆ శివ గారు నాకన్నా ముందు లేచారు, స్నానం చేసి రెడీ అయిపోయారు కూడా. అయినా పిల్లల్ని వదలాలి అనేది ఉండదు. నేనే కరెక్టే కదా టోగో? అవును అంటున్నాడు వాడు కూడా. కానీ వాడు మంచి పని చేస్తున్నాడు. ఏంటంటే ఇప్పుడు వెళ్ళి పూజ రూమ్లో వెళ్ళి కూర్చున్నాడు పూజ చేసుకోవడానికి. సో దానికి నేనేం చెప్పను, బికాస్ ఇట్స్ అ గుడ్ థింగ్. కాబట్టి రండి నేను మీకు చూపిస్తా. హలో, ఇవన్నీ బాగానే చేస్తావు కదా పరి నువ్వు కదా. నేను యాక్చువల్లీ నీకు తెలీదు, ఇవన్నీ వీడియోస్ యాక్చువల్లీ నిన్న నైట్ నుంచే స్టార్ట్ చేసేసాను, నీకు తెలియకుండా.
నిన్న నైట్ పూజ చేసుకో బాబు. పూజ చేసినప్పుడు మాట్లాడకూడదు. పూజ చేసుకో. లలితమ్మ గుడ్ మార్నింగ్. వాట్సాప్ ఏం చేస్తున్నారు? రెడీ చేస్తున్నారా? ఇదిగోండి వేడి వేడి కషాయ షూకి అండ్ ఇడ్లీ రెడీ అయిపోయింది అనుకుంటా. మేము లేచే ముందు బ్రేక్ఫాస్ట్ రెడీ ఉంటుంది అనమాట. సో దాని తర్వాత నాకు ఇది ఏంటి పాలు కావాలంటే పాలు, లేకపోతే చాయ్ కావాలంటే చాయ్ చేసి పెడతారు. సో ఈరోజు నేనేం తాగాలి? మీ బుర్ర తింటాను. చూద్దాం ఈరోజు ఏం తిందా. ఒకసారి ఈరోజు చాయ్ తాగేస్తాం, మంచి మంచి మసాలా చాయ్. ఎందుకంటే చాయ్ లేకపోతే మాకు జీవనం లేదు కాబట్టి చాయ్ తాగేస్తాం. రండి. సో ఏంటి మేడం, నాకు ఇంకా సూట్ కేసు రెడీ చేసి ఇవ్వలేదు. బట్టలు ఎవరు వేసేస్తారండి? ఎవరు వేసేస్తారు? నేనేమని కూర్చోదా? కాదు, కొంచెం నాకు ఒంట్లో బాగాలేదు. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అంటే ఒంట్లో బాగాలేదు. కార్ డ్రైవింగ్ చేసుకొని తిరుపతి పోతాడు బాబు. డాడీ ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. కానీ బ్యాగ్ ప్యాకింగ్ చేయలేడు అంట. కొంచెమైనా రెస్పాన్సిబిలిటీ ఉందారా మీకు? కొంచెం హెల్ప్ చేయండి అంటున్నా. హెల్ప్ చేయొచ్చు కదా? హెల్ప్ ఏముంది చేయడానికి? మీకు ఒక షర్ట్ ఒక ప్యాంట్ అంతే కదా, ఒక పంచ వేస్తావు. ఏంటమ్మా ప్యాక్ నుంచి చీప్ గా తీసి పడేస్తున్నావు? ప్యాక్ మన జాతి ఇక్కడ తెలుసా? ఇంకేముంటుంది దాంట్లో? కాదు, బ్రేక్ఫాస్ట్ కైనా కొంచెం పిలవాలి కదా. బ్రేక్ఫాస్ట్ పిలిచాను. ఎప్పుడు పిలిచారు? తినేసి పూజ చేసుకున్న తర్వాత రా అని చెప్పాను. లలితమ్మ ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ రెడీ చేసేసారన్న. గొడవలు ఎందుకు అయ్యా? సాంబార్ చల్లకపోతుందా? వెళ్ళు, నువ్వు ఫస్ట్ వెళ్ళు. నాకు సూట్ కేసు రెడీ చేసి ప్లీజ్. నేనేమైనా నీ పెళ్ళాన్ని కాదు. ఇంతవరకు మీరు చేసినంత ఎక్స్ట్రాలే కదండి. పాప ఏంది అలాంటిందే? సో ప్లీజ్ వెళ్ళి తినేసేయి అండ్ వెళ్ళి షాపింగ్ చేసేసుకో. ఏంటి షాపింగ్? నీ కబర్డ్ నుంచి షాపింగ్ చేసేసుకో. ఎప్పుడు చూసినా తన నోట్లో షాపింగ్ 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 తప్ప ఇంకేం ఉండదండి. నువ్వు బయటికి వెళ్తే ఇంకా నాకు సంతోషమే కదా. ఇంట్లోనే ఏం చేస్తా? నేను షాపింగ్ చేసుకోవడానికి వెళ్ళిపోతాను. నీకు తినాలనిపిస్తే తిను బాబు, నేనైతే ఫోర్స్ చేయను. ప్లీజ్ టేక్ మై స్మాల్ బ్యాగ్. ఓకే, కొంచెం లగేజ్ ప్యాక్ చేసి ప్లీజ్. టైం అవుతుంది. ఓకే బాస్. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. 12 అయింది. నేను ఎప్పుడు అక్కడ వెళ్ళి టచ్ అవ్వాలి? నువ్వు అక్కడ వెళ్ళి టచ్ అయ్యి వస్తావా? ఏమైనా రన్నింగ్ రేసా టచ్ అయ్యి ఇట్లా రావడానికి? తెలుసు కదా, సౌండ్ పెట్టి కిప్ అని కుదిరితే టైం అవుతుంది. ఫాస్ట్ గా ప్లీజ్. ఓకే ఓకే బాస్, మీకు ఏం కావాలి చెప్పండి చెప్పండి చెప్పండి. జీవితం అంతా అరుస్తూనే ఉంటావు. ఓ మై గాడ్, వావ్ షూ, సో టెంప్టింగ్ క్లోత్స్. Extraordinary, fantastic, mind-blowing, sir. ఎవరు కొనిపించారు ఇవన్నీ నీకు? నేను నా డబ్బులు పెట్టి కొన్నాను. ఎవరు పెట్టారు నాకు అంటే ఏంటి పరీక్ష? తెలుసు కదా, సౌండ్ పెట్టి కిప్ అని కుదిరితే మరి ఎందుకంటే ఏంటి? నేను మాత్రమే కొనిపించాను బట్టలు. నేను, శివ వాళ్ళ మమ్మీ, శివ వాళ్ళ చెల్లి, మేము ముగ్గురం. మొహం చూపియండి. చూడలేదా నువ్వు నా మొహం? నేను కొనిపించాను. సరే సరే దానన్న సారీ. 2-3 అండర్వేర్ తీ. ఏంటి బాబా అన్న? ఇంకోసారి 2-3 అండర్వేర్ తీ. ఇవన్నీ నాతో తీపిస్తాడు చూడు. అరే ఎలా తీ. ఓకే. కొడతా చెప్తున్నాను. పరి ఫస్ట్ ఇప్పుడు పంచతి పంచ ఎక్కడుంది నాకు తెలియదు. పైన ఉంది షూ. అవ్వదు. అరే మేడం, నువ్వు ఏం హెల్ప్ చేస్తావని వచ్చావు? సైడ్ ఏం రాదు నీకు? యూజ్లెస్ ఏంటి? యూ యూజ్లెస్ ఇడియట్ స్టూపిడ్ ఫెలో ఆఫ్ కర్ణాటక. పంచనే తీసాం కదా, కండువా తీసి పెట్టేసాం. మళ్ళీ కండువా ఇట్లా ఇట్లా చుట్టలేము. మంచి కుర్తా వేసుకోవయ్యా. బ్రో, ఇట్ ఈస్ వైకుంఠ ఏకాదశి. మంచి కుర్తా వేసుకుని వెళ్ళాలి. తెలీదా నీకు?
ఇది కొత్తవి తీసుకో. ఇది రెండు. వద్దు వద్దు కొత్తది. ఇది వేసుకో. అన్ని కొత్తవే దగ్గర నాన్న. ఇది వేసుకుంటా. అదొద్దు. ఎందుకు వద్దు? పర్పుల్ తీసుకో. వద్దు, ఇది వేసుకుంటా. అరే అక్కడ వేసుకో, దాని తర్వాత షూటింగ్ లో వేసుకో, దేవుడు దర్శనం దొరుకుతుంది. నిజమే చెప్తున్నా, నా మాట విను. విచ్ వన్ దిస్ పర్పుల్? పర్పుల్. అది చాలా బాగుంది. అది మనం మళ్ళీ షూటింగ్ లో వేసుకోవచ్చు కదా, మనం దేవుడు దర్శనం. ఓకే, రెండు పెట్టేసి. రెండు. వాడికి ఏం కావాలి అదే వేసుకుంటాడు. ఒకవేళ నేను వెళ్తే అది వేరు. డోంట్ వేర్ దిస్ ప్లీజ్. వేర్ దిస్. ఓకే, దట్ ఇస్ ఓకే. దట్ గ్రే ఇస్ ఓకే. ప్రియాంక గారు, బట్టలు ఇచ్చింది నేను, ప్యాక్ చేసింది మీరా? అంటే ఇదేనా మీ హెల్ప్? తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. బట్టలలో శివగారి బట్టలలో. నేను తిరుపతికి వెళ్ళొస్తాను భయ. బాయ్. ఇలా వెళ్తావా తిరుపతికి? నీ కుర్తా నేను వేసుకోవచ్చు, నీ పంచ నేను వేసుకోవచ్చు. నేనే కార్ డ్రైవింగ్ చేసుకోలేను బాబు. ఎవరైనా డ్రైవర్ ఉంటే ప్లీజ్ రండి, నాతో వెళ్ళొద్దాం తిరుపతి. ఇలాగా ఎవ్రీ టైం ఇలాగే నేను ఎక్కడైనా బయటకు వెళ్తున్న ముందు ఇలాగే నాటకాలి అమ్మాయి. నిన్ను కూడా పైకి వేసుకొని వెళ్ళిపోతా. ఏ రామా రామా. घूमर 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 घूमे. సో ఇప్పుడు బయలుదేరుతున్నాను. ప్రియాంక గారు ఏదో ఇంకా నన్ను పంపించడం ఆవిడకి ఇష్టం లేదనుకున్నా, అందే. ఓకే, వచ్చిందా? yes. అరే ఇదేంటి? ఇట్రా నా సింబా. yes. కేలిచిగా ఓకేనా? తల్లి నీ ఆశీర్వాదం నా మీద ఎప్పుడు ఉండాలి. ఓకే ఓకే, జాగ్రత్తగా వెళ్ళి ఓకే మళ్ళీ వచ్చేసే. ఇప్పుడు నేను తీసుకెళ్ళాలా లేకపోతే నేను ఈ సూట్ కేసు తీసుకెళ్ళాలా చెప్పు? ఇద్దరిని తీసుకెళ్ళిపో. ఏ మరువనే కలల్లోనూ నిన్నే బుజ్జమ్మ బుజ్జమ్మ. అయ్యో. సో సరే ఓకే. ఓ అదిగో వాడు. బాయ్. ఓకే ఓకే, బాయ్ శిరో. ఓకే బాయ్ అందరికి. జాగ్రత్తగా వెళ్ళిరా శివు. అండ్ ఐ విల్ మిస్ యూ. గొడవలు ఎవరితో ఇంకా అరుస్తున్నాడు. నేను వెళ్ళట్లేదు, నాకు బాధగా ఉంది. ఒకటే. సో శివు, నీ బ్యాగ్ వద్దని ఇక్కడ పెడుతున్నాను బయట. అక్కడ వద్దంట. నీ బ్యాగ్ వద్దే కదా అది. సరే జాగ్రత్తగా వెళ్ళరామా. బాయ్. నేను చెప్పావు కదా ఐ విల్ మిస్ యూ పరి అంట. బాయ్ పరి, ఐ మిస్ యూ. కొంచెం ప్రశాంతంగా వెళ్ళొస్తాను. ఆరామ్సే వెళ్దాం. ఓకే బాయ్. గోవింద. వాళ్ళకి బాయ్ చెప్పు. బాయ్. నువ్వు ఎలా వాళ్ళతో జర్నీ తరపు నుంచి నేను దర్శనం చేసుకుని వస్తాను. తిరుపతి లడ్డూలు కూడా తీసుకున్నాను తీసుకొస్తాను అందరి కోసం. వెంకటరమణ గోవింద గోవింద. బాయ్. జాగ్రత్త. ఓయో. గుండెలో నొప్పి, బాధ అంతా కలిసి రావట్లేదు. ఎందుకంటే నేను లలితప్ప పార్టీ చేసుకుంటాము. మాకు వంట తెలీదు, టీ కాఫీలే తెలుసు. అందుకని మేమైతే ఫుల్ రెస్ట్ ఆరామ్సే. కానీ ఒక పని అప్పగించి వెళ్ళాడు. ఇల్లు మొత్తం క్లీన్గా ఉండాలి, దేవుడి గుడి మొత్తం క్లీన్ ఉండాలి, నా రూమ్ మాత్రం క్లీన్ చేయండి అని చెప్పేసి ఆర్డర్ చేసి వెళ్ళాడు.
సో అలానే చేయాలి మనం. కాబట్టి మన ఆడవాళ్ళ కష్టాలు, మా పాపం లలితమ్మ కష్టాలు లలితమ్మది, నాది పిల్లలది ఏం చేసుకుంటాం. మీరు నెవర్ ఎండింగ్ టేల్స్ చూస్తూ ఉండండి, ఎందుకంటే ఇక్కడ ఫన్ ఇలానే ఉంటుంది. కాబట్టి శివ గారు అయితే వెళ్ళి వచ్చేస్తారు. ఆ లోపు నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోతో వచ్చేస్తాను. కాబట్టి బాయ్, సీ యూ, టేక్ కేర్.